ఒక తండ్రి ఒక తన అమ్మాయిని అపురూపంగా పెంచుకొని ఎటువంటి ప్రతిఫలము ఆశించకుండా మరి ఒక యోగ్యుడైన వరుడికి ఇచ్చి కన్యను దానం చేస్తాడో వివాహమనే మహోత్సవం ద్వారా అతనికి కలిగే విశేష ఫలము గురించి భగవంతుడు ఇలా వివరిస్తున్నాడు. నరోత్తముడు అడిగిన కన్యాదాన ఫలం యొక్క వివరణకు భగవానుడు ఇలా అన్నాడు. బ్రాహ్మణ వరేణ్య, చెబుతున్నాను విను. రూపవంతుడు, గుణవంతుడు, కులీనుడు, యువకుడు, సమృద్ధశాలి, ధనధాన్య సంపద కలవాడు అయిన వరుణకు కన్యాదానం చెయ్యాలి. అలా చేస్తే కలిగే ఫలితం ఏమో వివరిస్తాను, ఆలకించు. ఆభరణాలతో అలంకృతురాలైన కన్యను యోగ్యుడైన వరుణకు దానం చేసిన వాడు కొండలతో, కోనలతో, తోటలతో, దొడ్లతో, కానలతో కూడిన సమస్త భూమండలాన్ని దానము చేసినంత పుణ్యఫలాన్ని పొందుతాడు. ఎన్ని కొండలు కొండలు, పర్వతాలు, తోటలు, ఉద్యానవనాలు దానం చేస్తే ఎంత పుణ్యం వస్తుందో, ఒక అమ్మాయిని చక్కటి నగలతో అలంకృతం చేసి మంచి బట్టలతో ఆభరణాలతో సాదరంగా ఒక యోగ్యుడైన వరునికి దానం ఇస్తే అంతటి పుణ్యఫలము కలుగుతుంది తండ్రికి అని కన్యాదాన ఫలము యొక్క విశేషతను విష్ణు భగవానుడు నరోత్తమునికి చెబుతున్నాడు. మరి అమ్మాయిని ఇస్తూ అబ్బాయి వద్ద తిరిగి కన్యాశుల్కం తీసుకుంటే వారికి కలిగే అనర్థం ఏమిటో కూడా పద్మపురాణము సృష్టిఖండం 49వ అధ్యాయం 91 శ్లోకంలో వివరించారు. యహ పునఃశుల్క అశ్నాతి సా యాతి నరకం నరః విక్రీత్వా చాత్మజాం మూఢో నరకాన్న నివర్తతే లోభాదశ సదృశే పుంసి కన్యాం యస్తు ప్రయచ్చతి రౌరవం నరకం ప్రాప్య చండాలత్వం చాగచ్చతి. కన్యాశుల్కం గ్రహించి దానితో జీవనయానం చేసిన తండ్రి నరకలోకంలో కూలుతాడు. కూతురును అమ్ముకున్న తండ్రికి పుట్టగతులు ఉండవు. వారికి నరకం నుండి విముక్తి లేదు. ఆశకు లోబడి అయోగ్యునకు కన్యాదానం చేసిన వాడు రౌరవ నరకయాతనను అనుభవించి అంతకుముందు చండాలుడై జన్మిస్తాడు. కాబట్టి విద్యావంతుడు ఎన్నడూ అల్లుని నుండి శుల్కము గ్రహించాలి అన్న తలంపు పెట్టుకోరాదు. మా అమ్మాయికి ఇంత కట్నం ఇస్తున్నాము, మా అమ్మాయికి మీరు మాకు ఏమి ఇస్తారు అని ఎదురు చూడకూడదు. అమ్మాయిని అప్పగించేట సమయంలో తాను స్వయంగా తన అల్లునకు ఏమి ఇచ్చినా అది అక్షయ పుణ్యఫలాన్ని చేకూరుస్తుంది. భూమి, గోవులు, బంగారము, ధనధాన్యాలు, వస్త్రాదులు ఏవి అల్లునకు కట్నంగా ఇచ్చినా అది అక్షయ పుణ్యఫలాన్ని ఇస్తుంది. తెగిపోయిన తాడు నీరు తోడుకునే బాల్చితో కూడి ఎలా నూతిలో కోల్పోతుందో అలాగే ఏదైనా దానం చేస్తున్నాను అని సంకల్పించిన తర్వాత ఆ దాన విషయం మరచిపోయిన వారు ఆ దాన విషయం జ్ఞప్తికి తెచ్చి సంకల్పించిన దానం చేయమని కోరని ప్రతిగ్రహీతయు ఇరువురు కూడా నరకంలో కూలుతారు. దానం తీసుకున్నవాడు, దానము పుచ్చుకున్నవాడు ఇస్తానని మాట ఇచ్చి అతను మర్చిపోయాడు. మరలా ఇతను గుర్తు చేసి పుచ్చుకున్నాడు. అయినా అది ఫలించదు. అల్లునకు ఏ ఏ వస్తువులు ఇస్తామని ముందు నిర్ణయించుకోవడం జరిగిందో ఆ వస్తువులను అన్నిటినీ ఇచ్చేయడమే సత్వగుణ సంపన్నుడైన పురుషుని కర్తవ్యం. అలా చేయనివాడు అతడు నరకంలో కూలడమే కాక దానం గ్రహించేవాని దగ్గర దాసుడుగా జన్మిస్తాడు. పెళ్ళి జరిగే ముందు ఒప్పందం చేసుకుంటారు, మేము మా అమ్మాయికి ఇవన్నీ పెడతాము అని. ఆ ప్రకారం ఆ రోజు ఆ క్షణమే ఆ సమయంలోనే ఇచ్చేయాలి. అలా ఇవ్వకుండా బాకీ పెట్టారనుకోండి మరలా అతని ఇంటిలోనే పని మనిషిగా జన్మిస్తాడు అని పద్మపురాణంలో వివరించబడిందబ్బా, నేను చెప్పలేదు. మితిమీరి తిండి తినేవాడు, బహుదూరంలో నివసించేవాడు, మితిమీరిన ధనం కలవాడు, దుష్టత్వం అధికంగా ఉన్నవాడు, ఉత్తమ వంశం వాడు కానివాడు, పరమ మూర్ఖుడు, ఈ ఆరుగురుకు ఎన్నడూ కన్యను ఇవ్వరాదు. బాగా భోంచేసేవాడికి, ఎక్కడో దూరాభారాన ఉండేవాడికి, ఎక్కువ డబ్బులు ఉండేవాడికి, క్రూరత్వమే ప్రధాన లక్ష్యంగా ఉన్నవాడికి,
ఉత్తమ వంశం కానివాడికి, మూర్ఖుడికి అమ్మాయిని ఇవ్వకూడదు అని పద్మపురాణంలో చెప్పినారు. అలాగే ముదిమి బలిసిన వాడు ముసలివాడికి, దరిద్రుడికి, వ్యాధిగ్రస్తుడికి, మిక్కిలి చేరువుగా ఉండేవాడు, మితిమీరిన కోపం కలవాడు, ఎంత ప్రాప్తించినా సంతృష్టి లేనివాడు, ఈ ఆరుగురికి కూడా కన్యాదానము చేయకూడదు. వారికి కన్యాదానం చేసిన వాడి వల్ల నరకం పాలు అవుతాడు. ధనం వస్తుంది అన్న ఆశతోనో, గౌరవం వస్తుందన్న భావనతోనో కన్యాదానం చేసినవాడు ఒక కన్యను చూసి మోసం చేసి మరొక కన్యకు వివాహం చేసినవాడు, ఇరువురు కూడా నరకం పాలు అవుతారు. పరమ పవిత్రమైన ఈ ఉపాఖ్యానాన్ని నిత్యము ఆలకించినవాడు జన్మగత పాపాల వలయం నుండి విముక్తుడు అయిపోతాడు. మనకు ఉన్నంతలో మనకు తగిన సంబంధమే వెతుకొని దాని తగినట్లు మనము వర్తించాలి. యోగ్యుడైన వాడిగా చూసి ఇవ్వాలి అమ్మాయిని అని పద్మపురాణంలో చెప్పబడిన కన్యాదాన ఫల విశేషం. హరి ఓం తత్సత్.